అయితే ఏఐతో జాగ్రత్త. ఏఐ భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉంటుంది. యంత్రాల శక్తి పెరగడంపై ఆందోళన అవసరం లేదు. ఎందుకుండదు ఆందోళన అవసరం? యంత్రాల శక్తి పెరిగిపోయినాక మనిషి శక్తి అడుగంటి పోయేదే కదా. ఏఐ అంటే ఏదో కృత్రిమ మేధాతోటి ఇప్పుడు ఎక్కడ చూసినా పుట్టగొడుగులు లెక్క పుట్టుకొస్తున్నాయి యంత్రాలు. రేపు రేపు ఇప్పుడు మనుషులు చేయాల్సిన పనులు యంత్రాలు చేస్తున్నాయి. అరే రామచంద్ర, ఇప్పటికే ఊర్ల పొంచి తీరొక్క యంత్రాలు వచ్చి పాపం కూలళ్ళు అన్నవో రామచంద్ర అంటున్నారు. అంటే జరుగుతున్న ముచ్చటే నేను చెప్తున్నా. ఇవాళ వరి కోసే మిషన్ అయినా, వరి నాటేసే మిషన్ అయినా, ఇంకే ఏ వ్యవహారమైనా అక్కడక్కడ గుసగుస అంటుంటే నేను దాన్ని పట్టుకొచ్చిన. ఏంది ఇది? వెనకడికి మేము షెడో పడో పని చేసుకుంటే మేము కూడా మా కుండల ఇంత బువ్వ ఉండేది, మా పొరగాళ్ళ చదివించుకునేది, ఇంత ఖర్చులు తీసుకునేది, సంసారం వెళ్ళేది. ఇవాళ ఏది లేదు, ఎక్కడ లేదు. ఆ కరువు పని ఉపాధి ఆమె పనికాని పోతే ఏం సకదనం ఉంది? అది రాశికి రాకుండా రంగానికి రాకుండానే అవి ఆమాసకు పోతే పున్నానికి పోతే ఆమాస. ఇవాళ ఎన్ని కోతలో ఎన్ని మూతలో ఎక్కడ అర్థం కాకుండా ఉంది. మరి ఇప్పుడు ఏఐకి పెద్ద మనిషి కొంచెం రాసుకొని పూసుకొని తిరుగుతున్నాడు. ఎక్కడ మైక్రోసాఫ్ట్, అమెజాన్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. మార్కెట్లోకి మాదే ఉండాలి, మేమే మొత్తం ప్రజల నాలుకల మీద మా పేరే నాట్యం ఆడాలి అనేది ఇక్కడ మైక్రోసాఫ్ట్, అక్కడ ఏది గూగుల్ తనలాడుతున్నాయి. మరి పాడైపోను గారు, మరి ఇది రాంగ ఏం చేస్తుందో ఏం కథ. కానీ పెద్ద మనిషి ఏమంటున్నాయి అంటే దీనివల్ల ఏఐ వల్ల ఏం నష్టం లేదు అంటుండు. మరి రేపు ఈ మిషన్ల పని, మిషన్లు మనిషి కంట్రోల్లో లేకపోతే ఏమైంది కథ? రోబోల కాలం వస్తుంది. ఎప్పుడు చూస్తుందిగా రజనీకాంత్ సినిమా ఆఖరి కొస్తల కల్లా రోబో ఏం చేసింది? ఆడు తయారు చేసిన రోబో ఆనికే దాడైంది. అయిందా కాలేదా? ఇక మరి ఇది ఏం కాదో ఏం మొత్తానికైతే మరి దీనివల్ల మంచి ఎంతనో చెడెంతనో మనకు రేపు బయటపడుతుంది. ఇది మరి మన చేతుల్లో ఉంటుందా ఉండదా అనేది ఒక గుసగుస. ఊరేకో అసలైన వార్తే పోతుందిగా. ఇగో ఉప ఎన్నికలు ఖాయం. ఉప ఎన్నికలు ఖాయం. అరే రామా శంకర భగవంతా, ఇప్పుడు నువ్వు ఎమ్మెల్సీ ఎన్నికలలోనే పోటీ చేస్తలేవు, మళ్ళీ ఉప ఎన్నికలకు నువ్వు ఏడంగా ఇదవుతావు. అరే మీరు అంత సత్తగాళ్ళలోనైతిరి. కొడంగల్లో